అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడయ్యున్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జూన్ మాసము 7వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము వల్లి పద్మము. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనమందు బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. వేవేల కొలది పుష్పములో వల్లి పుష్పము మహా గొప్ప శ్రేష్టమైనది. సాధారణ పుష్పముల యొక్క సువాసన అనున్నది కొంత దూరము మాత్రమే వెళ్ళి చేరగలదు. అయినప్పటికీ వల్లి పద్మము యొక్క సువాసన చాలా దూరము వెళ్ళి చేరుచున్నదై ఉన్నది. ఫిలిపియన్స్ దేశమునకు చెందిన ఒక సహోదరుని నేను ఎరుగుదును. ఆయన సౌదీ అరేబియాలో మంచి ఉద్యోగము చేయుచు రహస్యముగా ఒక ప్రార్థనా బృందమును నడిపించుచు వచ్చాను. అకస్మాత్తుగా అక్కడి ప్రభుత్వము ఆ సంగతిని పసిగట్టి ఆయనను ఖైదు చేసి చెరసాల్లో బంధించాను. భయంకరమైన చిత్రవదలను శ్రమలను ఆయన అనుభవించవలసి వచ్చాను. అట్టి సమయమునందే ఆయన అంతవరకు లేని రీతిలో క్రీస్తును దృఢముగా పట్టుకొని తన జీవితం నందు ఎన్నడూనూ ప్రార్థించని రీతిలో గొప్ప ఆసక్తితో ప్రార్థించాడు. అతని యొక్క సువాసనను అక్కడున్న క్రూరులైన చెరసాల అధికారులు గ్రహించారు. ప్రభు యొక్క ప్రసన్నత ఆయనున్న చెరసాలను నింపి పొర్లునట్లుగా చేశాను. ఎల్లప్పుడూ ఆత్మతో నింపబడి అన్య భాషను మాట్లాడి దేవుని యొక్క ప్రసన్నతలోనే ఉండిన ఆయన యొక్క ముఖము ప్రకాశించాను. ఆయన కొరకు వాదించుటకు ఫిలిపియన్స్ ప్రభుత్వమును అమెరికా ప్రభుత్వమును ముందుకు వచ్చాను. ఆయన విడుదల చేయబడినప్పుడు మునుపటి కంటే 1000 రెట్లు నాణ్యత గల క్రైస్తవుడిగాను ప్రజ్వలించుచున్న వజ్రముగాను మెరియుచున్న స్వర్ణముగాను బయటికి వచ్చాను. పగటి వేళ పూయుచున్న రోజా పుష్పముగాను రాత్రి కాలమునందు పూయుచున్న వల్లి పద్మముగాను పుష్పములను ప్రభు 2 రకములుగా విభజించినట్లు శిష్యులను కూడా 2 రకములుగా విభజించెను. ఒకటి పగటి వేళ యందు ఆయనను వెంబడించుచున్న బహిరంగమైన శిష్యులు, మరొకటి రాత్రి కాలమునందు ఆయనను వెంబడించుచున్న అంతరంగ శిష్యులు. యేసుచే ఏర్పరచుకొనబడిన 12 మంది శిష్యులు పగటి కాలమునందు ఆయనను వెంబడించి సువాసన వీచుచున్న రోజా పుష్పం వలె ఉండేది. అదే సమయమునందు రాత్రి కాలమునందు ఆయనను వెంబడించుచున్న అంతరంగ శిష్యులుగా నికోదేము, అర్మతీయు ఊరువాడైన యోసేపు వంటి వారు వల్లి పద్మం వలె సువాసన వీచుచుండిరి. నేడును ప్రభు యొక్క సంఘము అనున్నది 2 విధములయందు పనిచేయుచూనే ఉన్నది. ఒకటి అందరూ చూచేటువంటి బహిరంగమైన సంఘము, మరొకటి కమ్యూనిస్ట్ దేశములయందు సంఘ విద్రోహమైన చట్టముల మధ్యలో దాగియుండి ప్రార్థించి సేవను చేయుచున్న సంఘములు. ఇది 2 కలిసినదే దేవుని సంఘము. దేవుని బిడ్డలారా, మీరు మీ యొక్క బహిరంగమైన జీవితం నందును అంతరంగ జీవితం నందును ప్రభువునకు సువాసనగా ఉండవలెను. నేటి ధ్యానమునకే దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. అంజురపు కాయలు పరిపక్వమవుచున్నవి. ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన వీచుచున్నవి. నా ప్రియురాల, నా సుందరవతి, నీవు లెమ్ము రమ్ము. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 12 మరియు 13 వచనములు. నేటి వేద పఠనము ఉదయం 2వ దినవృత్తాంత గ్రంథము 28 మరియు 29 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 17వ అధ్యాయం. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.